మనకి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనకి పవిత్రమైన చేతులు ఉండవు, వీటిల్లో మన చేతులు వెళ్తాయి వెళ్ళవా అనుకో, ముందు ఏది వెళ్తుంది చెయ్యి వెళ్తుంది. కొట్టుకున్నారనుకో ముందు ఏం వెళ్తుంది? చెయ్యి వెళ్తుంది. కాలు వెళ్తుందట, కాలు కాదు, ముందు ఏం వెళ్తుంది అంటే చెయ్యి వెళ్తుంది. ఎందుకని వాడు వచ్చి కొడతాడు అనుకో, ముందేం వెళ్తుంది? అడ్డుకి చెయ్యి వెళ్తుంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. అందరి చేతులు పవిత్రమైనవి కాదని లెక్క అనమాట. అక్కడ అంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. అంటే మన చేతులు కూడా ఎలా ఉండాలంటే నిష్కలంకముగా ఉండాలి. అర్థమవుతుందా? ఇందులో ఏముండకూడదు? కలంకం ఉండకూడదు. లంచం ఇస్తే కూడా తప్పే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లంచం తీసుకుంటాడు ఎంత తప్పు, ఎదుటి వాడికి లంచం ఇచ్చి పని చేయించుకోవడం కూడా అంతే. వాడిని భ్రష్టుని చేసేది నువ్వు, వాడికి ఎంత ఇస్తే పని చదువుతుంది అని చాలా మంది చేస్తూ ఉంటారు. అది చేయొద్దు పొరపాటుని. దేవుని పక్షమున నీవు యుద్ధము చేయాలి, దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయాలనుకుంటే ఎవరికి లంచం పెట్టవద్దు. వెళ్ళి మోకాళ్ళ మీద ప్రార్థన చేయి. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే లంచం తీసుకునేవాడు కూడా నీ దగ్గర వద్దేనేలేక దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి లంచం ఇవ్వడం కూడా తప్పే, తీసుకోవడం ఎంత తప్పు, వాడిని భ్రష్టుడిగా మార్చడం కూడా అంతే తప్పు. కాబట్టి ఏ సంఘమైనా ఇవ్వాలి, తప్పదు, పరిస్థితిని బట్టి అంటే కుదరదు. దేవుడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. నీతి మాత్రమే నువ్వు చూపించాలి. అన్యాయంగా పని అవుతుందని ముందుకు వెళ్తే అది కరెక్ట్ కానీ దేవుని విషయంలో కాదు. కాబట్టి లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా తప్పే. ఏం సహకరిస్తున్నాయి అందులో? చేతులు సహకరిస్తున్నాయి. పక్కన వెళ్ళిపోతారు అధికారులు ఉన్నారనుకో, మెల్లిగా ఎక్కడ పెడతారో ఆడేమో ఇలా ఎత్తుతాడు, మెల్లిగా నువ్వు వెళ్ళి ఇలా దోసేస్తారు. అవును కదా? ఏం వెళ్తున్నాయి? చేతులు వెళ్తున్నాయి. అంటే దేవుడు చెప్పేది ఇదే, ప్రతి విషయంలో నీ చేతులు ఎలా ఉండాలంటే నిష్కలంకంగా ఉండాలి. ప్రతి దానిలో చేతులు కలపకూడదు. వాడు కీడే చేశాడు, అబద్ధమే ఆడాడు, అన్యాయమే చేశాడు, వాడి పక్షాన నువ్వు న్యాయం చెప్పడానికి వెళ్ళకూడదు. ఎందుకని నువ్వు అపవిత్రుడు అయిపోతావు.